ఒక దినానంట ఒక తల్లి సేవకుడి దగ్గరికి వచ్చి చెప్తుందంట, అయ్యా పడుకుంటే నిద్ర పడతలేదు. ఒకవేళ అలా నిద్ర పట్టింది అని అనిపిస్తుందా? వినండి, అలా నిద్ర పట్టింది అని అనిపిస్తుందా? ఎవరో పిలుస్తున్నట్టుగా పేరు పెడి పిలుస్తున్నారు, సుమతే అని పిలుస్తున్నారు. పిలవగానే నేను ఉలిక్కుపడి లేస్తున్నా. తీరు ఎవరు పిలిచారా అని మొత్తం ఇల్లంతా ఎదిగితే ఎవరు కనబడట్లా. ఏమైందని చెప్పి సరే అని మళ్ళీ నేను కాసేపు పడుకొని అలాగే నిద్ర పట్టక నిద్ర పట్టింది అనుకుంటే మళ్ళా పిలుపు వినపడుతుంది. రాత్రంతా అదే పరిస్థితి అయ్యా. సరే రాత్రులు అలా అవుతుంది, పగలన్నా కానీ నేను కాసేపు పడుకుందామా అని అనుకుని పడుకుంటే ఇదే పిలుపు. ఆ పిలుపుకి నేను భయపడిపోతున్నా, ముద్ద తినలేకపోతున్నా, ఎండిపోతున్నా, కంటి నిండా నిద్రపోలేకపోతున్నా, నీరసం అయిపోతున్నా. ఎవరికో చెప్తే నీకెవరో ఏదో చేసేసారు, అందుకే నీ పరిస్థితి అలా అయిపోయింది, ఎవరో నిన్ను పిలుస్తున్నారు నేను తీసుకెళ్ళిపోవడానికి అని చెప్తే ఎక్కడెక్కడో తిరిగానయ్యా, ఎక్కడెక్కడో ఎన్నెన్నో ప్రయత్నాలు చేశానయ్యా, కానీ ఎక్కడ నాకు మేలు కలగల అని ఒక సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా నా కోసం ప్రార్థన చేయవంటే ఆయన అన్నాడంట, చేస్తానమ్మా అని ఆమె కోసం ప్రార్థన చేస్తూ చెప్పాడు. ఎందుకనమ్మా నువ్వు భయపడుతున్నావు, దేనికంటే ఇది నా పరిస్థితి, నాకు ఎవరో చేసేసారంట, నాకేదో జరిగిపోతుందంట, నా జీవితం అయిపోతుందంట, ఎన్నో చెప్పింది. ఎన్ని చెబుతున్నప్పటికీ కూడా ఆయన ఒకే మాట అన్నాడు, అమ్మా మనం ఆరాధించే దేవుడు కఠినుడు గాడు, ప్రాణాలు కోరుకునేవాడు గాడు, అర్ధాంతరంగా చంపేవాడు కాడు. ఒక్క క్షణం నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు, ఒక్క క్షణం నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. ఈ రోజు నుంచి నీకోసం నేను ప్రార్థన చేస్తాను. నేను చేయడమే కాదు, ఎవరు చేసుకోవాలి చెప్పండి? సేవకుడు ప్రార్థన చేస్తాడు, చేయడని చెప్పట్లా, కానీ మీరు కూడా ఏం చేయాలి అంటే మీరు చేయట్లేదని నేను అనట్లేదండి, చేస్తారు. అయితే ఇక్కడ జరిగిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా.